ఇంకొక విషయం, మా ఛానల్లో గివ్ అవేస్ రన్ అవుతున్నాయని చెప్పాను కదండి. నెక్స్ట్ గివ్ అవే 11 అనమాట. గివ్ అవే 11 మేము లింక్ చూసుకుని ఒకసారి కట్ చేయండి, సూట్ అనేసాను. డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే మెన్షన్ చేస్తానండి. కట్ చేసి గెట్ రెడీ విత్ మీ అనొచ్చా? క్వాలిటీ ఎలా ఉంది, కట్ చేసేయండి ఒకసారి. సారీ. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఇంకొక మీషో హౌల్ తో మీ ముందుకైతే వచ్చానండి. ఈ రోజు కుర్తీ సెట్స్ విత్ దుప్పటా అన్నమాట. దుప్పటా అంటే మనకి చాలా ఇంపార్టెంట్ కదా కొన్ని అకేషన్స్ కి. సో మన దగ్గర రెగ్యులర్ గా ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. సో దట్ మనం ఏం చేస్తామంటే అలాంటి ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ మనం ఇలా దుప్పటా ఉన్న సెట్స్ కోసం వెతుక్కోకుండా నేనైతే తెప్పించాను అనమాట. అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉంది, మెటీరియల్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అండ్ అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పాత వీడియోస్ చూస్తే మేము గివ్ అవేస్ అయితే రన్ చేసామండి. ఆల్రెడీ 10 గివ్ అవేస్ రన్ చేసాం. అండ్ 11th గివ్ అవే కూడా ఉంటుందండి త్వరలో. అది ఎప్పుడో సడన్ గా మేము అనౌన్స్ చేస్తాము. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ కలెక్షన్ యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే హ్యాపీగా గివ్ అవేస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అండ్ అలాగే మా ఛానల్లో షార్ట్స్ అయితే చేస్తుంటామండి. మా బాబు అండ్ మా హస్బెండ్ కలిపి ఫన్నీ షార్ట్స్, అవి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. తప్పకుండా మీకైతే నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, మన హౌల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదేనండి మనం తెప్పించిన కలెక్షన్. సో వీటిని అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలా ఉంది, డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది, మెటీరియల్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తానండి. సో ఇంకెందుకు లేట్, గెట్ రెడీ విత్ మీ. ఇది మన ఫస్ట్ అవుట్ఫిట్ అండి. ఒకసారి చూస్తే గ్రీన్ కలర్ విత్ పింక్ ఫ్లవర్స్ అన్నమాట. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. దీంట్లో మనకి బాటమ్, చున్నీ అండ్ టాప్ కూడా వచ్చిందండి. 3 పీస్ సెట్. సో ఇది వచ్చి అనార్కలి మోడల్. మనకి చూసారంటే కంప్లీట్ గా మనకి ఏంటంటే గ్రీన్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, గ్రీన్ విత్ పింక్. అండ్ అక్కడక్కడ బ్లూ అండ్ వైట్ మిక్స్ కూడా ఉందన్నమాట. చాలా బాగుందండి, చాలా కంఫర్టబుల్ గానే ఉంది క్లాత్. ఎందుకంటే ఇది యాక్చువల్లీ కాటన్ బ్లెండ్ అన్నారు కానీ కాటన్ లాగే అనిపిస్తుంది, కంప్లీట్ కాటన్ లాగే ఉంది. మెటీరియల్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అనార్కలి మోడల్ కాబట్టి మనకి కింద ఇలా అంబ్రిలా కట్లా వచ్చి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పార్ట్ అయితే మనకి ఈ చివరంతా లేస్ ఇచ్చారండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చూపిస్తాను క్లియర్ గా. ఇది లేస్ అన్నమాట. ఈ లేస్ వర్క్ వల్ల డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ అలాగే మనం ఈ టాప్ వేసుకున్నా సరే దీని వెయిట్ వల్ల మనకి కింద కల్లా ఫ్లాట్ గా ఉంటది అనమాట. చాలా చాలా మంచి లుక్ ఉంటుంది. దీంతో మనకి బాటమ్ అండ్ చున్నీ కూడా వచ్చింది కదండి. బాటమ్ ఇదిగోండి, దిస్ ఇస్ బాటమ్. ఇది ఎలాస్టిక్ బాటమ్, ఇది చూడండి. అండ్ నార్మల్ గా మనకి బాటమ్స్ ఏంటంటే కంఫర్ట్ గానే ఉంటాయి ఇలాంటి వాటికి. ఎందుకంటే ఫుల్ ఫ్లోరల్ ఇచ్చినప్పుడు పైన మనకి ఇలా ప్లెయిన్ బాటమ్స్ వస్తాయి. బట్ చాలా బాగుంది. మెటీరియల్ అయితే మాత్రం చూసుకోకర్లేదండి. చాలా అంటే ముట్టుకుంటే చాలా సాఫ్ట్ ఫీల్ ఉంది. అంటే టచ్ చేయడానికి మీరు వీడియోలో చూడడానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను కదా కన్ఫర్మ్ గా ఇదైతే మెటీరియల్ మంచి రేటింగ్ ఇవ్వచ్చు మనం. అండ్ అలాగే చున్నీ ఇచ్చారు. టాప్ లో ఎలాగైతే మనకి కింద అలా లేస్ వర్క్ ఇచ్చారో చున్నీకి ఇలా ఇచ్చారనమాట. మనకి చాలా బాగుంది. బట్ సైడ్స్ ఇవ్వలేదు. ఎందుకంటే సైడ్స్ ఇవ్వలేదు, ఓవర్ అయిపోతుంది. ఎప్పుడు కూడా లేస్ కొంచెం హెవీ ఉంటదండి. దానివల్ల ఈ సైడ్స్ కూడా ఇస్తే చున్నీ బరువు అయిపోయి మనకు అంత కంఫర్టబుల్ గా ఉండదు. అదొక మెయిన్ పార్ట్ అన్నమాట. సో ఈ ఎడ్జ్ అండ్ ఈ ఎడ్జ్ లో మనకి ఇలా ఇచ్చారు చున్నీకి. ఈ ఎడ్జ్ అండ్ ఈ ఎడ్జ్ లో ఇచ్చారు. దాని వల్ల ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటదండి. డెఫినెట్ గా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది ఇది. అండ్ అలాగే ఈ డ్రెస్ గురించి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే మెన్షన్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఆర్గన్జా మెటీరియల్ అన్నమాట. దీంట్లో మనకి కుర్తీ అండ్ చున్నీ మాత్రమే వచ్చిందండి, బాటమ్ వేర్ లేదు. సో ఇది మనకి లాంగ్ టాప్. అబ్జర్వ్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంది. కలర్ బాగుంది, ముఖ్యంగా లైట్ కలర్ కాబట్టి లుక్ చాలా బాగుంది. ఆర్గన్జా మెటీరియల్ అయినా సరే కొంచెం సాఫ్ట్ ఆర్గన్జా అన్నమాట. అంటే కొంచెం నిలబడిపోయే ఆర్గన్జా టైప్ కాకుండా సాఫ్ట్ గా అయితే ఉంది మెటీరియల్. సో ఒకసారి చూస్తే అండ్ ఇన్నర్ మెటీరియల్ వచ్చి మనకి క్రేప్ ఇచ్చాడండి. దాని వల్ల కూడా మనకి ఏంటంటే బాగుంటుంది, ఐ మీన్ నిలబడుతుంది అనమాట. ఆర్గన్జా జనరల్ గా చాలా తేలిగ్గా ఉండడం వల్ల మనకి గాలి వచ్చినా ఏదొచ్చినా ఎగిరిపోతున్నట్టు ఉంటుంది. బట్ ఎప్పుడైతే క్రేప్ లోపల ఉందో మనకి అది అలా స్టిఫ్ గా ఉంటది అనమాట. సో నాకైతే బాగా నచ్చింది ఇది మెటీరియల్ గానీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి. చూస్తే గ్రీన్ కలర్, బ్లూ కలర్, లైట్ గా ఆనియన్, వైలెట్, వైట్ అలా మిక్స్ లా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. దీనికి మనకి లాంగ్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి.
అండ్ అలాగే ఈ డ్రెస్ స్టైలింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో పక్కన డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత మనకి చున్నీ ఇచ్చాడు, చున్నీ ఎలా ఇచ్చాడో ఒకసారి అయితే చూద్దాం మనం. సో చున్నీ కూడా చాలా సింపుల్ గా సేమ్ మెటీరియల్ తో ఇచ్చేసాడు. అండ్ దీనికి గోల్డ్ కలర్ తో చిన్న లేస్ వర్క్ లాగా ఇచ్చాడండి. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. చున్నీ సైజ్ కూడా ఓకే మనకి, బికాజ్ ఇంత లాంగ్ ఫ్రాక్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు చున్నీ సైజ్ బాగా లాంగ్ ఉంటే కూడా బాగుండదు. సో ఇదైతే మనకి కంఫర్టబుల్ గానే అనిపిస్తుంది. అండ్ దీని డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ సైజెస్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. ఇది 3 పీస్ సెట్. దీంట్లో కూడా మనకి టాప్, బాటమ్ అండ్ చున్నీ వచ్చాయి. ఒకసారి అయితే చూద్దాము. టాప్ అయితే ఇదిగోండి, షిబోరి డిజైన్ అంటారు దీన్ని యాక్చువల్లీ. అంటే షిబోరి డిజైన్ అంటే మనకి ఇలాగా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అనమాట, మిక్స్డ్ కలర్స్ లాగా. దీనికి ఆల్గే గ్రీన్ అండ్ ఎల్లో, నాచు గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. అండ్ నెక్ చూస్తే వీ నెక్ ఇచ్చారు. నేను స్టైలింగ్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్ గా ఎలా ఉంటది అన్నది. అండ్ ఎల్లో అండ్ ఈ ఆల్గే గ్రీన్ వల్ల చాలా మంచి లుక్, డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి. అండ్ మెటీరియల్ వచ్చి వాళ్ళు మెన్షన్ చేసిన చందేరి కాటన్ అండి. దీనికి కూడా మనకి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. మనకి దీంట్లో బాటమ్ చున్నీ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ బాటమ్ అండి. టాప్ లో ఎక్కువ గ్రీన్ కనిపించింది కానీ బాటమ్ మనకి ఎల్లో బాగా మిక్స్డ్ ఉంది. సో దాని వల్ల ఏంటంటే ఏకదమ్ డ్రెస్ లాగా అనిపించకుండా చాలా బాగుంటది, అంటే కాంట్రాస్ట్ లా ఉంటది అనమాట. నాకైతే అలా అనిపించింది బాగుందని. ఎందుకంటే టాప్ లో మనకి గ్రీన్ ఎక్కువ హైలైట్ అయ్యి బాటమ్ లో ఎల్లో ఎక్కువ హైలైట్ అవడం వల్ల డెఫినెట్ గా కాంట్రాస్ట్ లుక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఎలాస్టిక్ ఇచ్చాడు, ఒకసారి చూడండి. చాలా కంఫర్టబుల్ గానే ఉంది క్లాత్. వాళ్ళు మెన్షన్ చేసిందంటే చందేరి కాటన్. సో బాగానే ఉంది అనిపించింది. నెక్స్ట్ మనం చున్నీ పార్ట్కి వద్దామండి. చున్నీ ఇదిగోండి, ఇది కూడా నార్మల్ గా చున్నీ కూడా బాగానే ఉంది, మెటీరియల్ అంతా కూడా. సో చున్నీ లెంత్ కూడా బాగుందండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే. ఇలాంటివి మనకి ఆఫీస్ వేర్ గానీ, కాలేజ్ వేర్ గానీ చాలా బాగుంటాయి అనమాట, కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇంత లాంగ్ చున్నీ కూడా హ్యాండిల్ చేయడం కూడా ఈజీయే, బికాస్ ఆఫ్ కాటన్ మెటీరియల్ కాబట్టి. ఇట్స్ అ టైప్ ఆఫ్ కాటన్, కంప్లీట్లీ కాటన్ కాదు, చందేరి కాటన్. దీంట్లో కూడా మొత్తం 3 కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి అనమాట, బ్లూ, ఎల్లో అండ్ గ్రీన్ లాగా ఉంది. చాలా అయితే బాగుంది మెటీరియల్. ఈ డ్రెస్ కి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అన్ని సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ అవుట్ఫిట్ అండి, పర్పుల్ కలర్. ఒకసారి చూద్దాం. మెటీరియల్ అయితే ఇది రేయాన్ మెటీరియల్, చాలా బాగుంది. యాక్చువల్లీ సమ్మర్ లో కూడా మనం రేయాన్ హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. ఇట్స్ సిమిలర్ టు కాటన్ అనమాట. అండ్ ఇది మనకి ఫ్లేర్డ్ కట్ అండి. ఫ్లేర్డ్ కట్ అంటే మనకి నెక్ నుంచి ఇలా వచ్చింది కట్, చూడండి. అది కూడా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ తో వచ్చింది, వైట్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్. ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా చాలా డీటెయిల్డ్ గా ఉంది, అంటే మనకి ఎక్స్ట్రాగా థ్రెడ్స్ రావడం కానీ అలా ఏం లేదు. అండ్ మనకు కొన్ని అలా ఉంటుంటాయి. సో నేను అది కూడా చెక్ చేశాను. నీట్ వర్క్, ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంది. అండ్ ఇది లాంగ్ టాప్ అండి. ఒకసారి చూస్తే ఇదిగోండి, ఇక్కడ అంతా అంబ్రిల్లా కట్ లా వచ్చింది. టోటల్ పర్పుల్ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది, పార్టీ వేర్ లాగా. అండ్ దీనికి మనకి బాటమ్ లేదు, బట్ చాలా అంటే చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది, రేయాన్ మెటీరియల్ కాబట్టి. ఈ సమ్మర్ లో మనకి ఏదైనా పార్టీస్ కది వెళ్ళాలంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంది. అండ్ అలాగే దీనికి మనకి చున్నీ ఇచ్చారండి. ఈ చున్నీ కూడా చూస్తే మనకి ఇలా కలర్ కాంబినేషన్ వైట్ అండ్ పర్పుల్ ఇచ్చారనమాట. దీని వల్ల చాలా బాగుంటుంది. మీకు ఐడియా ఉంటే ఇది కొంచెం బాందిని డిజైన్ లా అనిపిస్తుంది నాకైతే. బాందిని డ్రెస్సెస్ ఇలా కదా ఉంటాయి. సో ఆ బాందిని చున్నీ వల్ల కంప్లీట్ ప్లెయిన్ డ్రెస్ కి ఇలా వైట్ తో కొంచెం డిజైన్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. పక్కన నేను స్టైలింగ్ చేసుకుంటే మీకు అర్థమవుతుందండి, అది కూడా చూడండి. సో దీనికి ఒక చిన్న గోల్డ్ కలర్ ఎలాగైతే అటాచ్ చేశారు, లేస్ లాంటిది. ఇది కూడా కంప్లీట్ గా 4 సైడ్స్ ఇచ్చేసారు మనకి. ఈ మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి, రేయాన్. ఈ సమ్మర్ లో మనకి ఎక్కడికైనా వెళ్ళాలి పార్టీస్ కలా అంటే ఈ డ్రెస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తానండి. సైజెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దాకా మనం చూసిన కలెక్షన్ అంతా సమ్మర్ కలెక్షన్ అండి. అంటే సమ్మర్ లో మనం ఈ మెటీరియల్స్ ఉంచుకోగలం, అంటే హ్యాపీగా ఫీల్ అవ్వగలం, కంఫర్టబుల్ గా ఉంటాయి అన్న డ్రెస్సెస్ తెప్పించానండి. ఇందులో ఒక ఆర్గన్జా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు, బట్ ఆర్గన్జాలో కూడా లోపల క్రేప్ మెటీరియల్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కంఫర్టబుల్ గానే ఉంటుంది. అది కూడా ఆర్గన్జా, లైట్ వెయిట్ ఆర్గన్జా అనమాట, సాఫ్ట్ ఆర్గన్జా. టూ టైప్స్ ఆఫ్ ఆర్గన్జాస్ ఉంటాయన్నమాట, అందులో సాఫ్ట్ ఆర్గన్జా. నాకైతే ఈ కలెక్షన్ అంతా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో వచ్చిందండి. మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని చూసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇంకెందుకు లేట్, నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకుని హ్యాపీగా యూజ్ చేసుకోండి. సో ఇదన్నమాట మన వీడియో అండి. అయితే మీకు ఈ డ్రెస్సెస్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో మనం కలెక్షన్ అయితే తెప్పించి దాని క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, రివ్యూస్ ఎలా ఉన్నాయి అన్ని చెక్ చేసి తెప్పించి మీకైతే చూపిస్తున్నాను అనమాట.
దాని వల్ల మీరు కూడా ఏం చేస్తారంటే మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అండ్ అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి, దానివల్ల వీడియో పుష్ అవుతుంది అండ్ నాకు కూడా బూస్టప్ గా ఉంటుంది. ఇంకొక విషయం, మా ఛానల్లో గివ్ అవేస్ రన్ అవుతున్నాయని చెప్పాను కదండి. నెక్స్ట్ గివ్ అవే 11 అనమాట. గివ్ అవే 11 మేము నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేయబోతున్నామండి. సో గెట్ రెడీ ఫర్ దాట్. మీరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి గివ్ అవేని అయితే గెలుచుకోవాలి. అండ్ అలాగే లాస్ట్ 10 గివ్ అవేస్ గెలుచుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా మాకు థ్యాంక్ యూ అని కమ్యూనిటీ ట్యాబ్ లో మెసేజ్ అయితే చేశారండి. అవి కూడా మీరు మా ఛానల్లోకి వెళ్తే మేము ఆల్రెడీ పోస్ట్ చేసామండి. అండ్ నెక్స్ట్ ఇచ్చే గివ్ అవేస్ కి అయితే మేము వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. లైక్ ఆడియో ఆర్ వీడియో ఎనీథింగ్ తీసుకుని అవి కూడా మేము ముందైతే ప్రెజెంట్ చేస్తామండి. ఎందుకంటే మన ఛానల్ ఉద్దేశం జెన్యూన్ గా రివ్యూస్ చెప్పడం అండ్ అలాగే మీకు గివ్ అవేస్ ఇవ్వడం. సో ఇదన్నమాట మన వీడియో అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా గివ్ అవేస్ గెలుచుకునే అవకాశాన్ని వాళ్ళకి కల్పించండి. సో ఇంక మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్.